నమస్తే అండి. ఈరోజైతే ఒడిశా ప్రత్యేక వంట అయినటువంటి ఈ కకరా పిఠాలను అయితే చేద్దామండి. ముందుగా 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరి, అర కప్పు బెల్లం, అలానే కొంచెం సోంపు, కొంచెంగా ఇలాచి, 4-5 చెంచాల పంచదార, 2-3 చెంచాల నెయ్యి, కొంచెంగా ఉప్పు. దీనికోసం ముందుగా ఈ కొబ్బరిని తీసుకుని ఏదైనా మందపాటి కడాయిలో అయితే వేసుకోవాలండి. ఈ బెల్లాన్ని కూడా ఇందులో ఇలా వేసుకుని శుభ్రంగా కలిపెట్టి ఇలా దీన్ని పొయ్యి మీద పెట్టుకుని కొంతసేపు అయితే ఉడకనిద్దామండి. ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెంగా సోంపుని అలాగే ఇలాచిని కూడా వేసుకుందాం. ఇదైతే కావచ్చిందండి, దీన్నైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఇరుకు పాత్రనైతే పెట్టుకుని 2 కప్పుల వరకు నీళ్లు వేసుకుని పంచదారని కూడా వేసుకుని ఉప్పునైతే వేసుకుని 3 చెంచాలు నెయ్యిని వేసుకుని మరిగిద్దామండి. నెయ్యిని వేసుకోవటం వలన కక్కరాలు అనేవి చాలా మృదువుగా అయితే వస్తాయండి. ఇలా ఈ నీరు మరుగుతున్నప్పుడే ఈ గోధుమ రవ్వను వేసుకుని శుభ్రంగా కలుపుకొని ఉడికించుకుందాం. ఇందులో కూడా కొంచెంగా ఇలాచీ వేసుకుని ఇంకా దించి పెట్టుకుందామండి. ఏదైనా పాత్రలో తీసుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇలా మెత్తగా కలిపి పెట్టుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇంకా వీటినైతే ఇలా అద్దుకుని ఇందులో ఈ కొబ్బరిని అయితే ఇలా పెట్టుకుని కొంచెంగా మాత్రమే అద్దుకోవాలండి. ఇంకా ప్రతిదీ ఇలానే చేసుకోవాలండి. కూరనైతే పెట్టుకుని గుండ్రంగా తిప్పుకుని ఇలా వేయించుకోవటమే. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలండి. ఈ కాగుతున్న నూనెలో ఇలా ఒక్కొక్కటిగా వేసి వేసుకోవాలండి. కాస్త చూసుకుని వేసుకోండి. ఇలా ప్రతిదాన్ని నెమ్మదిగా తిప్పుకుందామండి. ఇంకా వీటినైతే తీసుకుందామండి. సరే కదా, కకరా పిఠాలు నెమ్మదిగా వేసుకుందాము. ఇవి పెద్ద మంట పైన వేగాలండి. కమ్మగా ఉండే కకరా పిఠా.